ఒక్కొక్కళ్ళ బాడీ లాంగ్వేజ్ని బట్టి మీరు కూడా స్టెప్స్ అనేవి క్రియేట్ చేస్తారు కదా. సో బన్నీ గారికి మీకు ఎలాంటి క్రియేట్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది? అంటే ఒకటి చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. నేను బన్నీ మూవీ అప్పుడు సినిమా చూసి వచ్చి ఆ స్టెప్స్ అన్నీ ప్రాక్టీస్ చేసేవాడిని. ఆయన చూసి మీరు ప్రాక్టీస్ చేసేవారు, ఇప్పుడు వెళ్ళి ఆయనకి మళ్ళీ ఆయన చేయడం అదే నేను అసలు అనుకోలేదు. సడన్గా ఏంటంటే యాక్చువల్లీ నేను బన్నీ గారికి అంటే ఈ సాంగ్ రావడానికి రీజన్ ఏంటంటే పవన్ గారు అని కో డైరెక్టర్ ఒక పవన్ గారు అంటే ఆయన నా వీడియోస్ ఏమి ఆయన చూపించి అల్లు అర్జున్ గారికి చూపించారు. చూపించిన తర్వాత ఈ అబ్బాయి ఎక్కడున్నారో రమ్మని చెప్పండి అని అన్నారు. సో ఇమ్మీడియట్లీ నాకు కాల్ చేశారు. కాల్ చేసిన తర్వాత నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత చూపించారు, సాంగ్ వినిపించారు. సో ఈ సాంగ్ ఇలా ఇలా ఉంటుంది, నాకు స్టెప్స్ ఇలా ఇలా ఉండాలి అని చెప్పారు. అంతే. కట్ చేస్తే కంపోజ్ చేసి చూపించాను. అంటే పంపించాను, వాట్సాప్లో పంపించాను. ఒక 1 డే అయితే కాల్ రాలేదు, ఏం రాలేదు. చాలా డిసప్పాయింట్. ఏంటి నేను చేసింది కరెక్ట్గా లేదా, నచ్చిందా లేదా, ఏంటి ఒక కాల్ కూడా రాలేదు ఏంటని చాలా ఫీల్ అయ్యా. కట్ చేస్తే ఒక 2 days తర్వాత సడన్గా రాజశేఖర్ గారు అని మన బన్నీ గారు కో డైరెక్టర్ ఉంటారు. సో ఆయన కాల్ చేసి ఇమ్మీడియట్లీ విజయ్ నువ్వు ఎక్కడున్నా బన్నీ గారి సెట్కి రావాలండి అని అన్నారు. ఇమ్మీడియట్లీ వెళ్ళిపోయా. ఎక్కడి నుంచి? మధ్యప్రదేశ్లో ఇక్కడ మియాపూర్లో ఉన్నాయా. సో అక్కడ నుంచి వెళ్ళా అనమాట. వెళ్ళిన తర్వాత చెప్పారు, అసలు నేను వచ్చేసిందండి, ఏడ్చేసా అసలు. అలాంటి మూమెంట్ అసలు సూపర్ మూమెంట్. అసలు మా ఫ్రెండ్స్, అసిస్టెంట్స్, కొలీగ్స్ అందరూ ఉన్నారు. బన్నీ సార్ అలా వచ్చారు. వచ్చిన తర్వాత షేక్ హ్యాండ్ ఇచ్చి చింపేసావు అని అన్నారు. ఒకటే అన్నారు, చింపేసావు అసలు, చాలా చాలా బాగా చేసావు అసలు, సూపర్. ఈ సాంగ్తో అంటే గణేశాచార్య గారితో పాటు నీ పేరు కూడా పడుతుంది అని ఆయన నోట నేను అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే అంత పెద్ద లెజెండ్ కొరియోగ్రాఫర్ ఆయన గణేశాచార్య గారు, ఆయనతో పాటు పేరు పడుతుంది అనగానే చాలా చాలా హ్యాపీ అనిపించింది. అసలు నాకు తెలియకుండా వచ్చేసాయి కానీ అంత అంటే డెఫినెట్గా మన దగ్గర అంటే వర్క్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అవకాశం దొరుకుతుందండి. సో ఆయన చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత హ్యాపీ మూడ్లో అలా వెళ్తుండగా విజయ్ అని పిలిచి నీ టేకింగ్ చాలా బాగుంది అని అన్నారు. అసలు చాలా చాలా హ్యాపీ అనిపించింది. అసలు ఓకే, సూపర్ హ్యాపీ అనిపించింది.